హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద 2nd February 2021 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు ముందే జాయిన్ అవ్వడం వల్ల మీకు హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వెకాబులరీ వర్డ్స్ కావచ్చు, ఈ ఛానల్ అప్డేట్స్ అనేవి మీకు ముందే పొందవచ్చు. దాంతోపాటు నేను డిస్క్రిప్షన్లో అండి ఈ యొక్క ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, యూపీఐ ఐడి అనేది ఇచ్చాను. మీకు ఎవరికైనా నా సెషన్ కావచ్చు, లేకపోతే నా ఛానల్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపించి ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీరు ఏదైనా డొనేట్ చేయాలి ఛానల్ డెవలప్మెంట్కి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్స్ ద్వారా డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గెటింగ్ బ్యాక్ ఆన్ ద ట్రాక్. అంటే ఏంటి అంటే మళ్ళీ పట్టాల మీద తీసుకురావటం అనమాట. అంటే పట్టాలు తప్పిన దాన్ని మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించడం. గెటింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అంటే ఏంటంటే పట్టాలు ఎక్కించడం అని. ఇన్ టైమ్స్ దట్ కాల్ ఫర్ డెఫ్ట్ స్టార్వార్డ్షిప్ ఆఫ్ ద ఎకానమీ, దిస్ ఇయర్స్ బడ్జెట్ ఈజ్ ఏ స్టార్టింగ్ పాయింట్. అంటే ఇప్పుడు ఈ యొక్క మళ్ళీ కొత్తగా పిలుపునివ్వడం అనమాట. టైం అంటే ఒక సమయం వచ్చింది, దేనికి కాల్ అంటే పిలుపునివ్వడానికి. అంటే డాఫ్ట్ అంటే ఏంటంటే తెలివైన అని. స్టార్వార్డ్షిప్ అంటే ఏంటంటే ఒకదాన్ని ఏదైతే ఉందో, ఒక పని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పర్యవేక్షించడం కావచ్చు, దాన్ని పరిశీలించడం కావచ్చు, లేదా దాన్ని అజమాయిషీ చేయడానికి సంబంధించినటువంటి తెలివైన అజమాయిషీ ఏదైతే ఉందో దేనికి సంబంధించి, ఎకానమీకి సంబంధించి అలాంటి విధానానికి ఈ సంవత్సరం ఒక బడ్జెట్ అనేది, అంటే మనకు తెలుసు కదా బడ్జెట్ అంటే మనం ప్రతి సంవత్సరం ఎవరి ఇయర్ అనేది బడ్జెట్ అనేది తయారు చేసుకుంటాం మన దేశానికి సంబంధించి. ఆ బడ్జెట్ అనేది ఈ సంవత్సరం మొదటి పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ అంటే మొదలులాగా ఉంది అని చెప్తున్నాను అనమాట. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడ్ ఏ brave effort to make good use of the lessons learned from the unprecedented global health crisis and ensuring economic setback to put lives and livelihoods back on track. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఏంటంటే ఒక ధైర్యమైనటువంటి ఒక చర్య అనేది తీసుకున్నారనమాట. దేనికి సంబంధించి ఇంతకుముందు ఎప్పుడు సంభవించినటువంటి ఈ యొక్క అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క సంక్షోభం అనేది ఏర్పడింది. సో ఆ సంక్షోభాన్ని నుంచి నేర్చుకున్నటువంటి ఈ యొక్క గుణపాఠాల నుంచి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కొత్తగా ఎకనమిక్ అనేది ఆ యొక్క అంటే ఎకానమీ అనేది దెబ్బతిన్నది అనమాట, సెట్ బ్యాక్ అనమాట. అంటే ఆ ఎదురు దెబ్బను బయటపడడానికి వీళ్ళు ఏం చేశారు, కొత్తగా ఎకానమీకి సంబంధించినటువంటి కొత్త విధానాలు తీసుకొచ్చారు. ఆ విధానాలు అనేవి జీవితాలను అంటే మనిషి యొక్క ప్రాణాలను కాపాడితే, దాంతోపాటు జీవనాధారాలు లైవ్లీహుడ్స్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క చేసే పనులను కూడా కాపాడడానికి, అవి సరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి తీసుకునే విధంగా ఈ యొక్క బడ్జెట్ అనేది ఉందన్నమాట. దేర్ ఈజ్ గ్రేటర్ స్పెండింగ్ ఆన్ హెల్త్ కేర్ అండ్ సమ్ ఫిజికల్ పుష్ టు అండర్గ్రిడ్ ద స్ట్రగ్లింగ్ డిమాండ్ ఇన్ ద పాండమిక్ హిట్ ఎకానమీ. సో ఇప్పుడు దీంట్లో సంబంధించి ఎక్కువగా ఖర్చు అనేది, స్పెండింగ్ అనేది ఆరోగ్యపరమైనటువంటి అంశాలకే ఎక్కువ ఖర్చు చేయడం అనేది జరిగింది ఈ బడ్జెట్లో. దాంతోపాటు ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఒక తోపులో అంటే కొంచెం ముందుకు నెట్టే విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క డిమాండ్ అనేది అంటే ఈ యొక్క పాండమిక్ కారణంగా ఈ యొక్క ఎకానమీలో తగ్గిపోయినటువంటి డిమాండ్ని పెంచడం కోసం కొంతవరకు ఈ యొక్క పుష్ అనేది అంటే కొంత మూమెంట్ అనేది ఇచ్చారనమాట. ఆ ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆ యొక్క డిమాండ్ అనేది పెంచే విధంగా కూడా ఈ యొక్క ఎకానమీ అనేది ఉందన్నమాట. బట్ దిస్ ఈజ్ నో ట్రాన్స్ఫర్మేటివ్ బడ్జెట్ దట్ lives up to the heightened expectations of a very population waiting for manna from the government. కానీ ఇంత చేసినప్పటికీ కూడా ఇది పూర్తిగా ట్రాన్స్ఫర్మేటివ్ కదా, అంటే పూర్తిగా పరిస్థితులు మార్చే బడ్జెట్ మాత్రం కాదనమాట. ఎందుకంటే చాలామంది జీవితాలు అనేవి చాలా వరకు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే అంటే పూర్తిగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యారీ అనమాట, అంటే అలసిపోయి ఉన్నారనమాట. ఆ ప్రజలందరూ కూడా వాళ్ళు అలసిపోయి దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే ఒక మన్నా అంటే ఏంటి అర్థం ఏంటంటే ఒక అమృతం లాంటిది. అంటే వాళ్ళ సమస్యలన్నింటినీ ఒక్కసారిగా, అమృతం అంటే ఏం లేదండి, మనకున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఒకే దెబ్బతో తగ్గిపోద్ది అనమాట. అలాంటి సిచ్యువేషన్ కలిగినటువంటి ఏదైనా కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు అనమాట, ఈ అలసిపోయిన ప్రజలు. కాకపోతే అంత ట్రాన్స్ఫర్మేటివ్ బడ్జెట్ అయితే మాత్రం కాదనమాట. ఏ లాట్ మోర్ కుడ్ హ్యావ్ బీన్ డన్ టు అడ్రస్ ద క్రానిక్ అండర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియాస్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై అప్రిషియబ్లీ రైజింగ్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఈ బడ్జెట్కి సంబంధించి ఏంటంటే అంటే క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా మనం ఏం చేస్తున్నామంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అండర్ ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువగా అనేది పెట్టుబడి అనేది పెడుతున్నాం అనమాట. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి చాలా ఎక్కువ మొత్తంలో యొక్క ఎక్స్పెండిచర్ అనేది ఖర్చు అనేది పెట్టారు. అంటే ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు బడ్జెట్లో కేటాయింపులు అనేవి ఎక్కువగా జరిగినాయి అనమాట. ద యూనియన్ బడ్జెట్ ఫర్ 2021-2022 presented to Parliament on Monday instead reveals an estimated health outlay of 74,602 crore, almost 10% lower than the revised estimation of 82,445 crore earmarked for health spending in current fiscal year.
అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మండే అనేది వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క పార్లమెంట్లో 2020-21కి 22కి మధ్య సంబంధించినటువంటి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. దాంట్లో ఏంటంటే ఈ యొక్క హెల్త్కి రాబోయే కాలంలో వీళ్ళు అంచనా వేసినటువంటి వ్యయం ఎంత అంటే 74,602 కోట్లు అనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే మాకు వాళ్ళు అంటే అంచనా వేశారనమాట. దీనికి సంబంధించినటువంటి ఏదైతే కేటాయింపులు ఇయర్ మార్క్ ఏంటంటే కేటాయింపులు అనేవి అంచనా వేయడం అనేది మన ఎకనామిక్ సర్వే ప్రకారం కావచ్చు, లేకపోతే జనరల్ యొక్క అంచనాల ప్రకారం ఏంటంటే వీళ్ళు ఏంది 82,445 కేటాయింపులు చేయాలనుకున్నారు. దానికన్నా ఒక 10% మాత్రమే తక్కువ ఉందన్నమాట. దగ్గర వాళ్ళు అనుకున్న అంచనాలకు 90% కేటాయింపులు అనేవి జరిగినాయి అనమాట. ద మినిస్టర్ హౌఎవర్ హ్యాస్ క్లైమ్డ్ ఏ 137% ఇంక్రీజ్ ఇన్ ద బడ్జెటరీ outlay on health and well-being by including a one-time expenditure of 35,000 crore set aside for the COVID-19 vaccination program, 60,030 crore budgeted for the Department of Drinking Water and Sanitation, as well as the Finance Minister's grant for both water and sanitation and health, totaling to almost 50,000 crores. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క బడ్జెట్ కేటాయింపుల ప్రకారం మనకు చూస్తే కనుక పూర్తిగా వీళ్ళు ఎంత అంటే ఒక 137% అనేది పెంచారు. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి బడ్జెటరీ కేటాయింపులకి 137% ఎక్కువగా ఈ యొక్క బడ్జెటరీకి సంబంధించిన అవుట్లైన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ముఖ్యంగా హెల్త్ అండ్ వెల్బీయింగ్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, వెల్బీయింగ్కి సంబంధించి, దాంతోపాటు ఈ యొక్క ఏదైతే వన్ టైం ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో 35,000 crore అనేది అంటే 35,000 crore అనేది దీనికోసం కేటాయింపులు జరగటం, దేనికోసం కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రోగ్రాం కోసం కేటాయింపులు చేయడం జరిగిందనమాట. 60,030 కోట్ల రూపాయలు అనేది పూర్తిగా ఏంటంటే డ్రింకింగ్ వాటర్, మన తాగునీటి కోసం, తర్వాత శానిటేషన్ చేసి తెలుసు కదా, బాత్రూంలు అంటే పరిశుభ్రతకు సంబంధించిన దానికోసం కేటాయింపులు అనేవి జరిగిందనమాట. సో ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ గ్రాంట్స్ రూపంలో వాటర్కి, శానిటేషన్కి, హెల్త్కి మొత్తం టోటల్ ఆల్మోస్ట్ మొత్తం చూసుకుంటే 50,000 కోట్ల రూపాయలు అనేవి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం అనేది జరిగిందనమాట. While it is an inarguable fact that the availability of vaccines, ensuring universal access to safe drinking water and proper sanitation and adequate nutrition are all key to determining a population's well-being, an abiding thrust on creating and maintaining feasibly more extensive public health infrastructure needed a substantially higher outlay on the standalone head. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇనార్గబుల్ అనమాట. అంటే వాదించడానికి అనవసరమైనటువంటి అంశాలు అనమాట. ఇనార్గబుల్ అంటే మనం ఏదైతే మనం కొంత వాదన చేస్తాం, ఇది చేయి కూడా చేస్తూ ఉంటుంది సార్, అలాంటి వాదించకూడని అంశాలు అనమాట. ఎందుకని ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కావచ్చు, లేకపోతే ఈ యొక్క అందరికీ మంచినీరు, తాగునీరు అందజేయాలి అనే అంశం కావచ్చు, తర్వాత ఈ యొక్క పారిశుద్ధ్యానికి, శానిటేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తర్వాత అందరికీ ఈ యొక్క సమతులిత ఆహారం అందించడం అనేది, ఇవన్నీ కూడా ఒక జనాభాకు సంబంధించి అంటే ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి కారణాలు అనమాట. వాళ్ళ యొక్క వెల్బీయింగ్ అంటే వాళ్ళ యొక్క మంచి కోరే అంశాలన్నమాట. వీటన్నింటినీ కూడా ఎవరు ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎవరు కూడా దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళంత మంచి బడ్జెట్ అంటే బడ్జెట్లో ఇలాంటి కేటాయింపులు చాలా మంచిదన్నమాట. సో దీంతోపాటు ఏంటి అంటే వీళ్ళకు అంటే థ్రస్ట్ అనమాట, కోరిక, అబైడింగ్ థ్రస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో గణనీయమైనటువంటి ఈ యొక్క పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంటే సీజబుల్లీ అంటే ఈ యొక్క గణనీయమైనటువంటి మార్పు తీసుకురావాలనే కోరికతోనే ఈ యొక్క అంటే ఒక ఇండిపెండెంట్ స్టాండ్ ఎలోన్ అంటే ఏంటంటే స్వాతంత్రమైనటువంటి ఈ యొక్క విధానం ద్వారా దీన్ని తీసుకొచ్చారనమాట. ఇన్ఫ్యాక్ట్ ద ఎకనామిక్ సర్వే హ్యాడ్ ఎలాక్వెంట్లీ మేడ్ ద కేస్ ఫర్ ప్రొవైడింగ్ ఏ మ్యాసివ్ బూస్ట్ టు హెల్త్ స్పెండింగ్ విచ్ ఇట్ రీజన్డ్ would serve as a direct means to rising overall economic output by reducing the economic burden of illness. అంటే ఇప్పుడు మనకి ఎకనామిక్ సర్వేలో వాళ్ళు ఏం చెప్పారో మనకు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఏంటంటే అనర్గళంగా మాట్లాడింది. దేని గురించి మాట్లాడారు? ముఖ్యంగా అనర్గళంగా అంటే ఎలాక్వెంట్లీ అంటే అనర్గళంగా దేని గురించి మాట్లాడారంటే ఈ యొక్క ఆరోగ్యప్రదమైనటువంటి యొక్క ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క ఏదైతే ఉందో అంటే మనకు ఎకనామిక్ సర్వే అనేది చెప్పిందనమాట. సో దాని ప్రకారం ఏంటి ఈ యొక్క ఎకనామిక్ అవుట్పుట్ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఏదైతే అంటే ఇల్నెస్ అనమాట అంటే జబ్బుతో కూడినటువంటి అంటే కష్టాల్లో ఉందో దానికి ఎక్కువ కేటాయింపులు అనేవి జరిగినాయి అన్నమాట. టు హర్ క్రెడిట్ ద మినిస్టర్ డిడ్ అనౌన్స్ దట్ ద గవర్నమెంట్ ఇంటెండ్స్ టు ఇంట్రడ్యూస్ ఏ న్యూ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ పిఎం ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన టు డెవలప్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ care capacities over the next 6 years at an estimated cost of 64,180 crores.
అంటే ఇప్పుడు ఈ యొక్క అంశాలన్నిటికీ అంటే ఆమె క్రెడిట్ అంటే ఆమె దీని యొక్క అంటే దానికి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి బాధ్యత ఆమె తీసుకునే విధంగా ఆ క్రెడిట్ అనేది ఆమె సాధించింది అనమాట. ముఖ్యంగా ఆ కొత్త విధానాల అంటే కొన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనేటువంటి ఈ యొక్క ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన అనే దాన్ని తీసుకొస్తుంది. దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క స్కీమ్ కింద ఏంటంటే ప్రైమరీ కావచ్చు, సెకండరీ కావచ్చు, టెరిషరీ. అంటే ప్రైమరీ అంటే ప్రాథమిక స్థాయిలో మన దగ్గరలో ఇళ్ళ దగ్గరలో గ్రామాలలో లేకపోతే ఈ యొక్క నగరాల్లో ఉండే దగ్గరలో ప్రైమరీ ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ తర్వాత టెరిషరీ అంటే అత్యంత ఉత్తమమైనటువంటి అన్ని ఏవైతే ఉన్నాయో అంటే ఆరోగ్యవంతమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి ఈ యొక్క హాస్పిటల్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం రాబోయే 6 సంవత్సరాల కాలంలో దగ్గర 64,180 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయింపులు అనేవి జరిగినాయి అనమాట. How exactly this scheme pans out in terms of strengthening the beleaguered public health infrastructure in the remote and far-flung corners could well determine how prepared India is for the next foreseen health emergency. అంటే ఇప్పుడు మనం కనుక ఈ స్కీమ్ అనేది అంటే ప్రజెన్స్ ఆల్ ద నేషన్ అంటే ప్యాన్స్ అంటే ప్రజెన్స్ ఆల్ ద నేషన్ అనమాట. సో ఈ దేశం మొత్తం ఎలా ఇది బలోపేతం కాబోతుంది అంటే ఇక్కడ బిలిగైడ్ అంటే ఏంటి అంటే పూర్తిగా ఇబ్బందులతో చుట్టుముట్టినటువంటి ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క మౌలిక సదుపాయాలు అనేవి అంటే బిలిగైడ్ అంటే మన యొక్క ఆరోగ్యపరమైనటువంటి మౌలిక సదుపాయాలు అనేవి అంత ప్రభావవంతంగా లేవన్నమాట. అంటే రిమోట్ ఏరియాస్లో కావచ్చు లేకపోతే ఒక అంటే దేశంలో నలుమూల ప్రాంతాల్లో కావచ్చు మనం చూడడానికి ఎలా ఉందంటే ఈ యొక్క ఇండియా అనేది ఈ యొక్క ఆరోగ్యానికి అంటే ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఏర్పడిందనమాట. సో అలాంటి పరిస్థితుల్ని ఇప్పుడు ఎలా చక్కదిద్దాలనేది మనం రాబోయే కాలంలో చూడాలన్నమాట. ఏ సీజబుల్ ఫిజికల్ స్టిమ్యులస్ టు రీఇన్విగరేట్ కన్జంప్షన్ డిమాండ్ కుడ్ హ్యావ్ గాన్ ఏ లాంగ్ వేవ్ ఇన్ కంప్లీటింగ్ ద రికవరీ. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఫిజికల్ స్టిమ్యులస్ అనేది ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ప్రోత్సాహకం ఏదైతే ఉందో అంటే రీఇన్విగేట్ కన్జంప్షన్ అంటే ఏదైతే ఉందో మనకి యొక్క కన్జ్యూమర్ అనేవాడు వాడి యొక్క కొనుగోలు శక్తి అనేది పోయింది. ఆ కొనుగోలు శక్తి ఆ కన్జంప్షన్ అనేది మళ్ళీ రీఇన్విగరేట్ అంటే మళ్ళీ పెంచే విధంగా డిమాండ్కి సంబంధించినటువంటి ఈ యొక్క కంప్లీట్ రికవరీ కోసం కొంత ప్రోత్సాహకాలు అనేవి ఇచ్చారనమాట. వైల్ ద రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫర్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ project a fiscal deficit of 9.5% of GDP on account of expenditure surging to 34.50 lakh crore. The minister has opted for a more 33,000 crore increase in the overall expenditure outlay in her budget estimates for the next fiscal. అంటే ఇప్పుడు మనం గినక చూస్తే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో రాబోయే కాలంలో ఈ యొక్క రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనమాట కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి లోటు అనేది 9.5% అంటే జీడిపిలో మనకు 9.5% లోటు అనేది ఏర్పడిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఎక్స్పెండిచర్ ఖర్చు ఏంటి ఇప్పుడు మనం అంటే ఖర్చు పెంచాలి ప్రభుత్వం అనేది ఇప్పుడు డిమాండ్ పెంచాలి కన్జంప్షన్ పెంచాలంటే ఖర్చు కూడా ఒకసారి ఉప్పొంగి సర్జింగ్ అంటే పెంపుదల చేయాలన్నమాట. ఎంత చేయాలా 34.50 lakh crore అనేది చేయాలి. సో ఇప్పుడు ఈ యొక్క మినిస్టర్ ఎలాంటి విధానాన్ని ఎంచుకున్నారంటే దగ్గర మోర్ అంటే 33,000 crore రూపీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎక్స్పెండిచర్ అనేది ఇంతకుముందు దానికన్నా కానీ ఎస్టిమేట్స్ కన్నా నెక్స్ట్ ఫిజికల్ ఇయర్లో ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా చర్యలు తీసుకున్నారన్నమాట. హియర్ అగైన్ షీ హ్యాస్ పాయింటెడ్ టు ద 5.54 lakh crore set aside for capital expenditure to contain a 34.5% increase in outlay over the current year budget estimate. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం కనుక చూస్తే ఎలాంటి విధానం 5.54 lakh crore అనేది అంటే 5.54 లక్షల కోట్ల రూపాయలు అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట అంటే దేశానికి సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాంట్లో మొత్తం ఏంటంటే ఎంతవరకు పెంచారంటే 34.5% అనేది ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి ఖర్చుకు సంబంధించి అంటే ఇప్పుడు మనం ఏవైతే సంక్షేమ పథకాలకు కావచ్చు లేకపోతే ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం నడవడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఓవరాల్ బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేవి ఇచ్చారనమాట. Far from being an expansionary budget, Mr. Sitaraman has opted to contain overall spending so as to rein in the fiscal deficit to 6.8% in the coming fiscal itself. సో ఇప్పుడు ఏంటి మనం ఈ యొక్క అంశాలు ఈ యొక్క ఎక్స్పాన్షనరీ బడ్జెట్ అనమాట అంటే బాగా ఎక్స్పాన్షనరీ ఏంటంటే ఖర్చులతో కూడినటువంటి మనం అంటే ఈ యొక్క బడ్జెట్ అనేది బాగా విస్తారంగా పెంచే విధంగా ఉందన్నమాట. సో దీన్ని ఎలా ఎంచుకున్నారు అంటే స్పెండింగ్స్ అనేవి పెంచి పూర్తిగా ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని రొయిన్ అంటే తగ్గించాలి. అంటే ఇంతకుముందు ఫిజికల్ డెఫిసిట్ మనం 9.5% అన్నాం కదా ఈ ఖర్చులనే పెంచడం వల్ల 6.8%కి
వాటిని ఏం చేయాలా, ఆ యొక్క ఫిజికల్ డిఫిసిట్ అనేది తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని వీళ్ళు అంచనా వేస్తారనమాట. ద కంట్రీ కెనాట్ అఫోర్డ్ ఏ ప్రీమెచ్యూర్ స్కేలింగ్ డౌన్ ఆఫ్ ఫిజికల్ సపోర్ట్ ఎట్ ఏ టైమ్ ఆఫ్ రైజింగ్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు ఈ కంట్రీ అనేది ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ప్రీమెచ్యూర్ స్కేలింగ్ అనమాట. అంటే ప్రీమెచ్యూర్ అంటే సరిగా ఎదగకుండానే ఈ యొక్క ఖర్చులు లెక్క చూపించడం కావచ్చు, అలాంటి అంశాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించడం, అంటే ఆ స్కేలింగ్ డౌన్ అనేది చేయకుండా ఉండే విధంగా ఈ యొక్క దాంతోపాటు ఈ యొక్క రైజింగ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. మనం ఇంతకుముందు ఆర్టికల్లో మనం చెప్పుకున్నాం, ఈ రిచ్కి పూర్కి మధ్య ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతూనే ఉంటాం. వాటికి వ్యతిరేకంగా ఉండే విధంగా ఈ బడ్జెట్ అనేది చేయడం జరిగిందనమాట. స్ట్రాప్డ్ యాజ్ ద గవర్నమెంట్ ఈజ్ ఫర్ ఫండ్స్ ఇన్ ద వేక్ ఆఫ్ దిస్ ఇయర్స్ ఎకనమిక్ కాంట్రాక్షన్ denting its revenue recipients, the budget does make bold to set out a few avenues for resource mobilization. అంటే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రాప్డ్ అంటే ఏంటి, లోటుతో ఉందన్నమాట. గవర్నమెంట్ అంతా కూడా ఇక బడ్జెట్ ఫండ్స్ అనేవి లోటుతోనే ఉంది. ఆ యొక్క లోటు ఏదైతే ఉందో పూర్తిగా ఈ యొక్క సంవత్సరానికి సంబంధించినటువంటి ఎకనమిక్ ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క కాంట్రాక్షన్ తగ్గుముఖం కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెసిపియెంట్స్ అంటే వచ్చే ఆదాయానికి వచ్చే మనకు ఏవైతే ఉన్నాయో, రిసిప్ట్ అంటాం చూసారా, ఎవరైనా డబ్బులు ఇస్తే రిసిప్ట్స్ ఇస్తాం కదా, అలాంటి రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయంటే మనకు ఆదాయాన్ని తగ్గించే విధంగా డెంటింగ్ అనమాట, ఆ ఆదాయాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి అనమాట ఈ యొక్క ఏవైతే ఉన్నాయి అన్నీ కూడా. సో బడ్జెట్ అనేది ఇప్పుడు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఒక ధైర్యమైనటువంటి ఈ యొక్క అవెన్యూస్, కొత్త విధానాలు అనేవి తీసుకొచ్చిందనమాట. ఎందుకని ఉన్నటువంటి రీసోర్స్ని పూర్తిగా అంటే సమీకరించి వాటి ద్వారా ఎక్కువగా ఆ యొక్క ఆదాయాన్ని సముపార్జించాలనే విధంగా చర్యలు తీసుకుంటుందన్నమాట. విత్ ద మినిస్టర్ అనౌన్సింగ్ హర్ రిజాల్వ్ టు కంప్లీట్ ద పెండమిక్ డిలేడ్ స్ట్రాటజిక్ స్టేక్ సేల్ ఇన్ సెవరల్ స్టేట్ ఓన్డ్ companies in the coming fiscal. The budget has accounted for 1.75 lakh crore in capital receipts ఫ్రమ్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ మినిస్టర్ ఇంకా కొంతవరకు యొక్క అనౌన్స్ చేశారంటే కొన్ని అంశాలు చెప్పారనమాట. ఏంటి, ఇంతవరకు కూడా ఈ యొక్క పెండమిక్ కారణంగా కొంతవరకు మనకు కొన్ని అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, స్టేట్ ఓన్డ్ కంపెనీస్ అనమాట, వాటిని పూర్తిగా అమ్మేయాలి అని చెప్పేసి, అంటే వాటి యొక్క పెట్టుబడుల ఉపశమనం చేయాలి అనుకున్నారనమాట. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరంలో అలాంటి పెట్టుబడులు, అంటే కోవిడ్-19 కారణంగా ఆ పెట్టుబడుల ఉపశమనం అనేది ఆగిపోయింది. అంటే ఆ సమయంలో ఏంటి, ఈ యొక్క ఎవరు కూడా కొనడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ అవి అమ్మడానికి, అంటే ప్రభుత్వం అనేది పెట్టుబడులు ఉపసంహరించడం అంటే ఏంటి, ఆ యొక్క షేర్లు అనేవి అంటే ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తుంది అనమాట. సో దాని అమ్మకాల వల్ల ఏంటంటే దగ్గర 1.75 lakh crore ఏదైతే ఉందో ఆదాయాన్ని సముపార్జించే విధంగా ఉందన్నమాట. షీ ఆల్సో ప్రపోజెస్ టు ప్రైవేటైజ్ 2 more పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ జనరల్ ఇన్సూరర్స్ ఇన్ 2021-22 and has committed to ensuring that the necessary legislative amendments to enable the LIC's IPO are introduced in the current session of the parliament. సో ఇప్పుడు ఇంకా ఏంటి, ఈ యొక్క దాంట్లో భాగంగా అంటే ప్రభుత్వ రంగ పెట్టుబడుల ఉపశమనంలో భాగంగా ఇంకొన్ని ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా 2 రకాలైనటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుందన్నమాట ఈ 2021-22 సంబంధించి. దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి చర్యలు అంటే ఈ యొక్క చట్టాలు అనేవి తీసుకురావాలా, అమెండ్మెంట్స్. దాంతోపాటు ఎల్ఐసికి సంబంధించినటువంటి ఐపీఓ అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఈ పార్లమెంట్ సెషన్లోనే వీళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి బడ్జెట్లో ఆ స్పీచ్లో చెప్పిందనమాట. ద బడ్జెట్ ఆల్సో థ్రోస్ ఓపెన్ ద డోర్ ఫర్ ఇంక్రీజ్డ్ ఎఫ్డిఏ ఇన్ ఇన్సూరెన్స్. ద ఫారెన్ ఓనర్షిప్ లిమిట్ would be raised to 74% after amendments to the ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. సో ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్లోనే ఆమె ఇంకా కొన్ని అంశాలు చెప్పిందనమాట. ఈ యొక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు అనేవి వాటికి పూర్తిగా తలుపులు తెరిచారనమాట. ఇంతకుముందు ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలో కేవలం అంటే ఇంతకుముందు కొంతవరకు మాత్రమే లిమిట్ ఉండేది. ఇప్పుడు ఆ లిమిట్ అనేది 74% పెంచేశారనమాట. దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ యాక్ట్లోకి సంబంధించినటువంటి 1938 సంబంధించినటువంటి చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చారనమాట. స్టిల్ ఇట్ రిమైన్స్ టు బీ సీన్ హౌ eager overseas insurance may be to raise their stake given the government's intention to make its proposal politically acceptable by including safeguards such as mandating that a majority of board positions and key management personnel be restricted to resident Indians and requiring the companies to set aside a specified percentage of profit as a జనరల్ రిజర్వ్. సో ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు కొన్ని అంశాలు అంటే ఓవర్సీస్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి
పెట్టుబడులు ఆశించాలని ప్రభుత్వం అనేది ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చిందనమాట. కానీ దీంట్లో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా రాజకీయపరమైనటువంటి ఈ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొనే చేశారు. ఏం చేశారు, అంటే విదేశీ రంగ సంస్థలు ఎంత పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా ఆ బోర్డు పొజిషన్లో ఎక్కువ మంది ఆ మేనేజ్మెంట్ పర్సనల్స్ అనేవాళ్ళు మన భారతదేశానికి సంబంధించిన వాళ్లే ఉండాలని చెప్పేసి ఒక రిస్ట్రిక్షన్ అనేది పెట్టారు. ఎందుకని వేరే దేశాల వాళ్ళు కనుక ఎక్కువగా షేర్లు కొంటే వాళ్ళు బోర్డు మేనేజర్లు అయితే వాళ్ళ ఇష్టానుసారంగా విధానాలు ఉంటాయన్నమాట. చైనా లాంటి దేశాలనేవి మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి కీ రంగ సంస్థలన్నీ కూడా దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకుంటాయి. అలాంటి ప్రమాదాలు అనేవ్వకుండా వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క పెట్టుబడులు అయితే పెట్టచ్చు, కానీ దానికి సంబంధించినటువంటి కీ పొజిషన్స్లో ఎవరు ఉంటారంటే మన భారతదేశంలో తక్కువ పెట్టుబడులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క అజమాయిషి అనేది ఉండే విధంగా చర్యలు తీసుకుంటారన్నమాట. సో ఇలాంటి విధానం వల్ల ఎన్ని పెట్టుబడులు వస్తాయి అనేది మనం చూడాలన్నమాట. ఆల్సో ఆన్ ద బ్లాక్ ఫారం పాసిబుల్ సేల్ ఆర్ లీజ్ త్రూ కన్సెషన్స్ ఆర్ స్టేట్ ఓన్డ్ అండర్టేకింగ్స్ ల్యాండ్ అసెట్స్ దట్ ద గవర్నమెంట్ ఇంటెండ్స్ టు మానిటైజ్. అంటే ఇప్పుడు దీంతో పాటు ఇంకా ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మటానికి కావచ్చు, లేకపోతే లీజ్కి అద్దెకి ఇవ్వడానికి కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా స్టేట్ ఓనర్ కంపెనీ ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు కూడా ఈ యొక్క డబ్బులు మానిటైజ్ అంటే ఏంటంటే మనం డబ్బు సంపాదించడం కోసం ఈ పనులన్నీ ప్రభుత్వం అనేది ప్రవేశపెడుతుంది అనమాట. ఇన్ ఫైండింగ్ ద క్యాపిటల్ ఫర్ ఇట్స్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ద బడ్జెట్ పోజెస్ యాన్ essential monetization pipeline that would include highways, airports and ports. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటి, మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది క్యాపిటల్ అంటే మూలధనాన్ని వెచ్చించే దాంట్లో భాగంగా దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఈ యొక్క పైప్ లైన్లో కూడా కొంత కేటాయింపులు అనేవి చేసిందనమాట. ఆ కేటాయింపులో భాగంగా ఏంటంటే ఈ యొక్క హైవేల నిర్మాణం కావచ్చు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కావచ్చు, పోర్ట్ల నిర్మాణం అనేది ఉందన్నమాట. ద అగ్రెసివ్ స్టాన్స్ ఆన్ ప్రైవేటైజేషన్ నాట్ విత్ స్టాండింగ్ ద గవర్నమెంట్ ఈజ్ స్టిల్ లైక్లీ టు ఫేస్ యాన్ uphill task in achieving its ambitious disinvestment goal given that private investment is still anemic. అంటే ఇప్పుడు మనకి అగ్రెసివ్ అనమాట, అంటే పూర్తి అంటే తీవ్రతరమైనటువంటి యొక్క విధానం ఏదైతే ఉందో అంటే ప్రైవేటైజేషన్ సంబంధించి ఎక్కువగా తీవ్రంగా ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారు. దేనికి నాట్ విత్ స్టాండింగ్ అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో అంటే వాళ్ళ యొక్క విధానాలు మార్చుకోకుండా ప్రైవేటైజేషన్ అంటే ఈ యొక్క అంటే ప్రైవేటైజేషన్ జరిగినప్పటికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అజమాయిషి అంతా కూడా ఎవరి మీద ఉంటుంది, ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే మళ్ళీ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అంటే పెట్టుబడులు ఏమో ప్రైవేట్ వాళ్ళు పెట్టినప్పటికీ కూడా గవర్నమెంట్ యొక్క అజమాయిషి ఉంటుంది. ఇలాంటి విధానం వల్ల ఈ యొక్క ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉండబోతుందో చూడాలన్నమాట. ప్రభుత్వం అనేది డిజిన్వెస్ట్మెంట్ అనమాట, పెట్టుబడుల ఉపశమనం జరుగుతుంది, ఎలా ఉంటుందో చూడాలి. సో ఈ కారణంగా ఏంటంటే ఈ యొక్క ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఎనిమిక్ అనమాట, బలహీనంగా ఉంది, రక్తహీనంగా ఉంది. అంటే ఎవరు కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా లేరు అనమాట. మిస్ సీతారామన్ హ్యాస్ ఆల్సో ఎంబార్క్డ్ ఆన్ క్రియేటింగ్ ఏ బ్యాడ్ బ్యాంక్ ఫర్ డీలింగ్ విత్ ద పైల్ ఆఫ్ స్ట్రెస్ అండ్ బ్యాడ్ బ్యాంక్ లోన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశానికి అంటే ఈ యొక్క నిర్మలా సీతారామన్ ముఖ్యంగా ఈ యొక్క బ్యాడ్ బ్యాంకు సంబంధించినటువంటి ఎంబార్క్మెంట్ అనమాట. అంటే ఎంబార్క్ అంటే ఏంటంటే మొదలు పెట్టడం అనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి బ్యాడ్ బ్యాంకులు ఏవైతే అంటే కష్టాల్లో ఉన్న బ్యాంకులు, ఎక్కువగా అప్పులతో కూరుకుపోయిన బ్యాంకులను డీలింగ్ చేయడంలో కూడా ఈ యొక్క బ్యాడ్ బ్యాంక్ లోన్స్ అనే వాటిని సంబంధించినటువంటి వాటి విధానాలు అంటే ఆ బ్యాడ్ బ్యాంక్స్కి సంబంధించిన లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్ట్రెస్ చేయడానికి కొన్ని అంశాలను కూడా ఆమె ప్రస్తావించిందనమాట. ద బడ్జెట్ పొసెసెస్ ఎస్టాబ్లిషింగ్ బోత్ యాన్ ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అండ్ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ that would consolidate and take over existing stressed debit and then help dispose of the assets. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటి, ఆ బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఉంటాయి అనమాట బ్యాంక్స్కి. అంటే ఏంటి వాళ్ళకు అవి పూర్తిగా అంటే ఆస్తుల్లాగా ఉంటే ఆ ఆస్తుల నుంచి ఎటువంటి ఆదాయం అనేది రాదు. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ మనకు అంటే ఒక ల్యాండ్ అనేది ఒక పొలం తాకట్టు పెట్టారనుకోండి, ఆ పొలం అనేది బ్యాంకుకి ఆస్తే కానీ ఆ పొలం నుంచి వాళ్ళకి ఎటువంటి ఆదాయం అనేది రాదు. సో అలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడానికి సంబంధించి ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది 2 రకాలైనటువంటి కంపెనీలు అనేవి వాటిని ఏర్పాటు చేసింది అదే దాంట్లో. సో దీని కారణంగా ఏంటి అంటే ఏవైతే ఈ యొక్క వాళ్ళ యొక్క ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేయడం అంటే వాటిని అమ్మేయడానికి సంబంధించినటువంటి ఈ యొక్క కొత్త అంటే విధానాన్ని విభాగాన్ని ఏర్పాటు చేసిందనమాట ఈ యొక్క నిర్మలా సీతారామన్. It is these plans to privatize 2 state-run banks and also undertake a cleanup of the stressed assets that have prompted the minister to set aside just 20,000 crores to recapitalize the remaining public banks. అంటే దీని ప్రకారం ఏంటంటే దీంట్లో భాగంగా ఏంటంటే
టూ స్టేట్ రన్ బ్యాంక్స్ అంటే రెండు దేశంలో అంటే ప్రభుత్వం చేత నడపబడుతున్న బ్యాంకులు అనే వాటిని ప్రైవేటైజ్ చేయాలని చూస్తుందన్నమాట. అంటే ప్రైవేటైజేషన్ చేయాలా. దాంతోపాటు ఈ యొక్క మినిస్టర్ ఇంకా ఏంటంటే ఒక 20,000 కోట్లు అనేవి ఈ యొక్క క్యాపిటలైజ్ అనమాట పెట్టుబడులు పెట్టడానికి, ఈ యొక్క పబ్లిక్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడానికి కూడా కేటాయింపులు అనేది జరిపిందనమాట. అల్టిమేట్లీ త్రూ గివెన్ ఇట్స్ ఎఫర్ట్స్ టు మొబలైజ్ రీసోర్సెస్ వితౌట్ tweaking direct taxes at a time when several states are headed to the polls, the government has had little option but to tap the market for debit. అంటే ఇప్పుడు అల్టిమేట్గా మనం చెప్పాలి అంటే ఇప్పుడు కొత్తగా కొన్ని అంటే మొబైలైజ్ రీసోర్సెస్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే వనరులు అనే వాటిని మొబైలైజ్ ఉపయోగించుకోవాలి వితౌట్ ట్వీకింగ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్. అంటే డైరెక్ట్గా పన్నులు అనేవి పెట్టలేదన్నమాట, పన్నులు అనేవి విధించలేదన్నమాట. ఎందుకని ఇప్పుడు రాబోయే కాలంలో రకరకాల రాష్ట్రాల్లో ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కనుక జరగబోయేటప్పుడు ఇలాంటి బడ్జెట్ అంటే ప్రజల మీద భారం పడే బడ్జెట్ కనుక పెట్టారనుకోండి, ఈ ప్రభుత్వానికి నష్టం చేయకూడదు అనమాట ఓట్లు పడే వాళ్ళకి. అందు ఉద్దేశించి అంటే ముఖ్యంగా తమిళనాడు ఒకటి, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి అనమాట. ఆ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ట్యాక్స్లు మాత్రం ఎక్కువగా ఆ ట్యాక్స్ల బాధ్యతలు అనేది ఎక్కువ జరగలేదన్నమాట. సో ఇప్పుడు దీని కారణంగా ఏంటి దేశానికి ఆర్థిక ఆదాయం అనేది తగ్గిపోయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మార్కెట్ అనేది అప్పుల్లోకి వెళ్ళిపోయింది వీళ్ళు చేసుకొచ్చిన బడ్జెట్ వల్ల. with the budget posting a gross market borrowings of 12 lakh crore, the government will end up getting 36 paisa of every rupee it nets for borrowing and other liabilities, an 80% increase. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఇప్పుడు బడ్జెట్ అనేది వీళ్ళు వేసినటువంటి లెక్కల ప్రకారం ఏంటంటే మనం 12 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు అప్పుల్లోకి పోవాలన్నమాట, మార్కెట్ మీద అప్పులు తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీని కారణంగా ఏమవుతుందంటే ప్రతి యొక్క అంశం మీద 36 పైసల రూపాయలు అనేది ప్రతి రూపాయి మీద మనకు ఎక్స్ట్రా అదనపు భారం అనేది పడుతుందన్నమాట. సో ఆ లయబిలిటీస్ అప్పులుగా మిగిలిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఏమవుతుంది, ఇంతకుముందు ఉన్నటువంటి అప్పుల మీద ఇప్పుడు 80% పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇంతకుముందు ఉన్న అప్పులకి ఆ లయబిలిటీస్ ఒక 80% పెరిగే అవకాశం ఉందన్నమాట. గివెన్ దీస్ ఛాలెంజెస్ ద బడ్జెట్ కెన్ ఓన్లీ బీ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఏ ఇయర్ దట్ కాల్స్ ఫర్ డెఫ్ట్ స్టివార్డ్షిప్ ఆఫ్ ద ఎకానమీ. సో ఇప్పుడు ఇలాంటి అనేక రకాలైనటువంటి సవాళ్ళ మధ్యలో ఈ బడ్జెట్ అనేది ఒక మొట్టమొదటి యొక్క ప్రదేశం అనమాట, స్టార్టింగ్ పాయింట్ అనమాట. దేనికి సంబంధించి ఈ యొక్క తెలివైనటువంటి ఈ యొక్క పర్యవేక్షణ, ఆర్థికపరమైనటువంటి పర్యవేక్షణ కావచ్చు, పరిశీలనకు సంబంధించినటువంటి బడ్జెట్లో ఒక మొదటి మెట్టుగా చెప్పవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఏమి లేదండి, ఈ బడ్జెట్ అనేది నిన్న బడ్జెట్ ప్రసంగం అనేది నిర్మలా సీతారామన్ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆమె నిన్న మండే రోజున ప్రస్తావించారనమాట. అంటే పూర్తిగా ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. మనం ఇంతకుముందు అంచనా అనేది వేశారు, 84,000 కోట్ల రూపాయలు అంచనా వేశారు. దాంట్లో దగ్గర 90% వరకు కూడా కేటాయింపులు అనేవి జరిగినాయి అనమాట. దాంట్లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ రంగాలకి ఎక్కువ కేటాయింపులు అనేవి జరిగినాయి. ఆరోగ్యానికి సంబంధించి తర్వాత ఈ యొక్క వాటర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఎక్కువ కేటాయింపులు అనేవి జరిగినాయి. దాంతోపాటు కొంతవరకు ఆర్థికపరమైనటువంటి డిమాండ్ పెంచే విధంగా, పెట్టుబడులు పెంచే విధంగా ఏం చేశారు అంటే కొనుగోలు శక్తిని పెంచే విధంగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా పెంచాలనుకున్నారు. దానికి అనుగుణంగా కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టుబడులు ఉపసంహరించాలి అనుకున్నారు, అవన్నీ చేశారు. దాంతోపాటు ఇన్సూరెన్స్ కంపెనీలో ఏవైతే ఉందో ఇంతకుముందు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాన్ని ఉన్నటువంటి పరిస్థితి శాంతాన్ని 74% పెంచారనమాట. పెంచినప్పటికీ కూడా ఆ యొక్క బోర్డుకు సంబంధించినటువంటి కీ పొజిషన్స్ అనేవి భారతీయులు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారనమాట. ఇలాంటి కారణాల వల్ల ఈ ప్రైవేట్ సెక్టర్లో ఎంతవరకు పెట్టుబడులు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది అనేది రాబోయే కాలంలో చూడాలా. దాంతోపాటు కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించినటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అంటే పబ్లిక్ రంగ సంస్థలని ప్రైవేట్ రంగ సంస్థల్లోకి కన్వర్ట్ చేయాలని చూశారన్నమాట. కన్వర్ట్ చేయడానికి కొన్ని బ్యాంక్స్ తీసుకున్నారనమాట. దాంతోపాటు ఈ యొక్క డెబిట్స్ సంబంధించినటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని అసెట్స్ మేనేజ్మెంట్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ఆర్గనైజేషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దాని కారణంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉండే విధంగా చర్యలు తీసుకున్నారన్నమాట. ఇలాంటి అన్ని రకరకాలైనటువంటి ఈ యొక్క సవాళ్ళ మధ్యలో ఈ బడ్జెట్ అనేది ఒక తెలివైనటువంటి పర్యవేక్షణ సంబంధించినటువంటి మొట్టమొదటి పాయింట్గా, స్టార్టింగ్ పాయింట్గా చెప్పవచ్చు అని చెప్తున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు నా హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. నా వీడియోస్ అనేవి మీకు రీసోర్స్ఫుల్గా అనిపించి మీకు యూస్ఫుల్ అయితే కనుక కింద డొనేట్ యూపీఐ ఐడి, గూగుల్ పే ఉపయోగించి మీరు డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.